తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవాయేసు ప్రభయ నీకు వందనాలు స్తోత్రముల స్తుతులు తండ్రి. దయగల స్వామి, కృపగల దేవ, దయామయుడ, కరుణామయుడ, అయా శక్తివంతుడు అయిన దేవుడు వేసు ప్రభ నీకు స్తోత్రముల తండ్రి. యేసయ్యా, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి నీ నామాన్ని స్తుతిస్తారో ప్రభా, అయా వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్న దేవుడు వేసు తండ్రి. అయ్యా మా మధ్యలోనికి మీరు వచ్చి వేసి, అయా నీ సన్నిధి ఇక్కడ దించివేసి, అయా నీ యొక్క మహిమను ఇక్కడ దించివేసి తండ్రి, నీ రాకడకు తండ్రి అయ్యా చిత్తపడే బిడ్డలుగా ఆయుత్తపరుసండి దేవా. స్తోత్రముల దేవా యేసు ప్రభ నీకు స్తోత్రముల తండ్రి. అయ్యా ఇనే ప్రతి ఒక్క బిడ్డని కూడా దర్శించండి నాయన, సూచే ప్రతి బిడ్డని కూడా దర్శించు తండ్రి. యేసు ప్రభ అయ్యా ఇనుట వలన విశ్వాసము కలుగును అన్నారుగా తండ్రి దేవా పౌలు గారు తండ్రి. అయా స్తోత్రముల స్తుతులు నాయన, దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అయా ఈ వాక్కుతో మాట్లాడి అయా మా తండ్రి మీరే బలపరిచి స్థిరపరచమని వాక్యమై ఉన్న యేసు నామమును బట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి కాడించి అనమాట. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్య సాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకము సుమి, కాని నీ వెళ్ళి వానికి సాక్షినార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకోమని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఆమేన్. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు, ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు. నీ సన్నిధి నాదాగు చోటను ఆదరద పడుచుండు. నీ సన్నిధి నాదాగు చోటను ఆదరద పడుచుండు. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు ఆయన కొండ దిగి మరి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అంటే చాలామంది ప్రజలైన వారు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయన్ని వెంబడిస్తున్నారన్నమాట. అప్పుడు కుష్ఠితో మరి ఉన్న ఒక రోగి వచ్చి ఏమంటున్నాడంటే ఆయనకు మొక్కాడనమాట. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవని మరి యేసు ప్రభుని అడుగుతున్నాడు. అందుకు ఆయన మరి చెయ్యసాపి వాడిని ముట్టి, తక్షణమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి అయిందనమాట. మరి ఒక రోగి ఉన్నప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? దేవుడు బాగు చేస్తాడు. మరి రాకోకుండానే మరి ఎట్లా మరి తగ్గుద్ది? మరి ఇక్కడ కుష్ఠి రోగి వచ్చాడు, మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు అనమాట. మరి అన్నప్పుడు యేసు ప్రభు ముట్టాడు, స్వస్థత పరిచాడనమాట ఆయన్ని. మరి అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరితోనూ ఏమీ కూడా చెప్పకము సుమి. అంటే ఈ చేసిన కార్యాన్ని నీవు చెప్పొద్దు, కానీ నీవు వెళ్ళి వారికి అనేకమైన బిడ్డలకు సాక్ష్యానార్థమై
నీ దేహమును యాజకునికి కనుపరుచుకోమని చెప్తున్నాడు. మరి ఈ రోగం పోయింది, స్వస్థత నీవు పొందావు కాబట్టి అనేకమైన బిడ్డలకు సాక్షినార్థమై నీ దేహాన్ని కనుపరచమంటున్నాడు. మరి వ్యాధి పోయిన తర్వాత మరి మనం ఏం చేయాలి? దేవుని యొద్దకి మరి వచ్చినప్పుడు అనేకమైన అన్ని జనాంగములలో మన యొక్క సాక్ష్యాన్ని మన దేహాన్ని మరి కనపరచాలంట. మరి దేవుడు చేసిన కార్యాన్ని మనము చెప్పాలి అని మరి దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుడికి మనం సాక్షి బిడ్డలుగా నిలబడాలన్నమాట. మరి ఈ లోకంలో మరి మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి ఎన్నో కష్టాలు మనకి పౌలు గారు అన్నాడు, మీకు శోధన వచ్చుద్ది, అయినా సరే ఏం చేయమన్నాడు? సహించమన్నారు. మరి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? సహించాలి. దాన్ని తీసివేసేది దేవుడే. మరి అందుకని ఇక్కడ అంటున్నాడు అనమాట, నీ సాక్షినార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకోమని మోషే నియమించిన కానుక సమర్పించమని మరి అతనితో చెప్పుచూ ఉన్నాడు అనమాట. మరి దేవుని వద్దకు వచ్చి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి దేవుణ్ణి మహింపరచమంటున్నాడు అనమాట దేవుడు ఇక్కడ. మరి ఇదే అధ్యాయంలో 9వ వచనంలో 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెబుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడేమంటున్నాడు ప్రభువు? మరి రోగులకే మరి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదంటున్నాడు. మరి అవును, మరి మనకి ఏదన్నా ఒక జ్వరమే కానీ తలనొప్పే కానీ ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి మనం వైద్యం చేయించుకుంటున్నాం. మరి ఇది పరలోకపు మరి వైద్యుడు అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఏమంటున్నాడంటే, ఆయన రోగులకే మరి పిలవవచ్చానంటున్నాడు. రోగులకే మరి నేను పిలవవచ్చాను కానీ వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం కలవారికి అవసరం లేదు అంటున్నారనమాట దేవుడు. మరి నీతిమంతులను పిలువ రాలేదు కనుక మరి నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా ఏదో ఒక బాధతో ఏదో ఒక వ్యాధితో దేవుని యొద్దకు వస్తాం. మరి వచ్చిన తర్వాత మరి మనం ఏం చేయాలి? దేవుణ్ణి మరి ఆయన్ని మనము చూపించే బిడ్డలుగా లోకంలో జీవించాలి. మన యొక్క సాక్ష్యము మరి దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు అనమాట, నీ దేహాన్ని మరి సాక్షినార్థమై నీవు యాజకునికి కనపరుచుకోమంటున్నాడు. మరో కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి కనపరిచి ఆ మందిరంలోకి వచ్చి సాక్ష్యం మరి మనం చెప్పగలుగుతున్నామా? చెప్పట్లా. మరి దేవుడికి ఎట్ట మహిమ కలుగుద్ది? హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా ఆయనకు మరి ఇష్టలైన బిడ్డలుగా ఆయన యొక్క ఈ లోకంలో మనం జీవించాలి. ఆయనకు మరి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మరి మనం జీవించాలి. మరి ఒక సాక్ష్యము, ఒక గొర్రె మరి ఏం చేస్తుంది? ఒక గొర్రె ఇంకొక గొర్రెని మరి కనాలంట. హల్లెలూయా. మరి దేవుడు గొప్ప దేవుడు, ఆయన చేతిలో ఉన్న గొర్రె పిల్లలం అన్నమాట మనందరం కూడా. మరి మనం సాక్షి ఉంటేనే మరి ఇంకొక సాక్షి మరి వస్తుంది. మరి నాకు ఇది తగ్గింది, దేవుడు ఈ కార్యం చేశాడని మరి మనము చెప్పినప్పుడు ఆమెకు తగ్గిన వ్యాధి నాకు ఎందుకు తగ్గదని అప్పుడు మన మనసులోనికి ఆలోచన వస్తుంది. మరి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో బాధలతో వ్యాధులతో బాధపడుతున్నారు కానీ ప్రభువుని చూడలేకపోతున్నారు. కొంతమంది ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. మరి ప్రార్థన వలన దేవుడు తప్పక అనేకమైన బిడ్డలను బాగు చేస్తాడు. హల్లెలూయా. మరి ఆయన మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు, ప్రతి ప్రార్థనకి కూడా మరి జవాబిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనమాట. మరి చిన్ని పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. ప్రతి ఒక్క రోగిని కూడా ప్రభు దర్శించి స్వస్థపరుచునుగాక.
మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభయ్య నీ కొందనాలు స్తోత్రములు స్తుతులు తండ్రి దేవా, దేవాతి దేవా, రాజాతి రాజా యేసు స్వామి తండ్రి అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడయ్యా. ఇదిగో నాయన, రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం కలవారికి అవసరం లేదంటున్నావు తండ్రి. స్తోత్రములు అయా. 38 సంవత్సరముల కోనేటి వద్ద పడి ఉన్న పక్షి వాయవ గల వారి దగ్గరికి వెళ్ళి దేవా అయా నీవు స్వస్థత పొందుతావా అన్నప్పుడు అయా రోగి చెప్పుతూ ఉన్నాడు తండ్రి యేసు ప్రభ, నేను వచ్చేటప్పటికే అయ్యా నేను లేచి కోనేటి వద్దకు వెళ్ళేటప్పటికే ఎవరో ఒకరు వచ్చి దిగుతున్నారయ్యా, నేను ఇక్కడే ఉంటున్నానయ్యా అన్నప్పుడు నీ పొరుపెత్తుకుని నీవు నడవమని చెప్పావు తండ్రి. స్తోత్రముల తండ్రి యేసు ప్రభయ్య అయా. 12 సంవత్సరముల రక్తసేవ రోగి నా తండ్రి యేసు ప్రభయ్య అయా. ఎన్నో డబ్బులు అవజేసుకుని తండ్రి ఎంత మాత్రము కూడా నైనా ప్రయోజనము లేక తండ్రి అయా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క గ్రామంలోనికి వచ్చుచూ ఉన్నారని అయా అనుకున్న విశ్వాసముతో వచ్చి అయా జనసమూహములో తండ్రి కిక్కిరిసి ఉన్నప్పుడు దేవా నా తండ్రి అయా నీ వెనకమాలకొచ్చి నీ వస్త్రపు చెంగు ముట్టగా అయా ఆమెలోని బాధ అయా తండ్రి నీ ప్రభావం ఆమెలోనికి వెళ్ళినప్పుడు ఆమెలోని బాధ నివారణమైంది తండ్రి. స్తోత్రముల తండ్రి యేసు ప్రభయ్య అయా నీ కొందనాలు తండ్రి అయా. అట్టే అయా అనేకమైన అయా బాధలతో వ్యాధులతో ఎంతోమంది తండ్రి అయా మగ్గిపోవచ్చు ఉన్నారు తండ్రి యేసు ప్రభయ్య అయా. నిన్ను చూడలేకపోతున్నారేమో తండ్రి యేసు నానయ్యా, మీరు చూడండి తండ్రి అయా. కోనేటి వద్దకు నాయన పక్షి వాయువు గలవాడి దగ్గరికి వెళ్ళినట్లుగా తండ్రి అయా అనేక బిడ్డల దగ్గరికి వెళ్ళయ్యా బాగు చేయి తండ్రి యేసు ప్రభయ్య. సహాయము చెయ్యండి దేవా. స్తోత్రముల తండ్రి అయా. నీ కొందనాలు తండ్రి నీకు మరణాతలు సమర్పిస్తూ నాయన అయా మా దేశాన్ని మా రాష్ట్రాలను కూడా కాపాడు తండ్రి యేసు ప్రభయ్య. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి అయ్యా. అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను కూడా కాపాడు తండ్రి యేసు ప్రభ. స్తోత్రముల స్తుతులు నాయన. దేశ నాయకులను అయా మీరు దీవించండి, ఆస్వాదించమని అడుగుచూ నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ విన్నవించుకుంటూ బతుకులాడుకుంటూ తండ్రి గారిని పరిశుద్ధుల్ని దేవదూతల్ని 24 పెద్దలను మాతో ఉంచి మా తండ్రి మీరు మాతో ఉండమని మా కోసమై ఈ లోకానికి వచ్చి వేసిన శిలువ నాథుడువైన కల్వరి నాథుడువైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. నేను మరణాత.